భూములు కబ్జాకు గురవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ శివసేన పార్టీ డిమాండ్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి 400 ఏండ్ల నాటి శివాలయం భూమిని కబ్జాకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ సురేష్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామత్పేట గ్రామానికి చెందిన 100 ఎకరాల భూమి రజని అలియాస్ విజయలక్ష్మి తల్లి కొరకొక్కుల భూలక్ష్మికి పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థిరాస్తి అని తెలిపారు. 400 ఏళ్ల శివాలయానికి వాళ్ల పూర్వీకులు ఇచ్చారన్నారు. ఇక ఈ భూమిపై పలు కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇటీవల భూముల రేట్లు పెరగడంతో భూ కబ్జాదారులు కన్నేసి తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఇక ఈ విషయంపై ప్రభుత్వం రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని దేవాలయానికి చెందిన 100 ఎకరాల భూమిపై సర్వే చేయించి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏదో పత్రాలను సృష్టించి ఇప్పుడు ఈ 100 ఎకరాలని కూడా దాంట్లో కలిపేసుకొని వాళ్ళది అని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నాకు చెప్పారు వీళ్ళు. నేనేమన్నానంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, అలానే గవర్నమెంట్, ఎండోమెంట్ శాఖ వీళ్ళందరూ కూడా ఆ భూమి యొక్క సర్వే నెంబర్ని చూసి ఇమీడియట్గా అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకి సమాచారాన్ని ఇచ్చి అక్కడ తెలుసుకొని ఇమీడియట్గా ఆ భూమి నిజంగా గవర్నమెంట్కి చెందిన భూమి అవుతుంది. అంటే ఎలా అంటే, వాళ్ళ పూర్వీకులు ఎప్పుడైతే టెంపుల్కి భూమిని ఇచ్చారో ఆ భూమిని గవర్నమెంట్ కిందకి వస్తుంది. గవర్నమెంట్ అంటే ప్రజలండి. ప్రజలందరూ వెళ్ళి దైవ దర్శనం చేసుకునే హక్కు అందులో ఉంటుంది. ఇప్పుడు ఆ హక్కుని ఆ చుట్టుపక్కల ఉండే రైతులు కానీ ప్రజలు కానీ అందరూ కోల్పోయారు. ఎందుకంటే ఆ గుడిలోనికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, పూజారులను కూడా వెళ్ళనివ్వట్లేదు. ఆ గుడిని కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్ననే చూసాం మనం, జూబ్లీ హిల్స్లో ఒక గుడిని కూల్చేశారు, శివాలయాన్ని. అలానే ప్రతిరోజు ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఇలాంటి గుడుల్ని కూల్చేయడం, కబ్జా చేయడం జరుగుతుంది. ఏమైపోయారు సార్ హిందువులంతా? దేశంలో ఉన్న హిందువులంతా ఏం చేస్తున్నాం సార్? నిద్రపోతున్నామా? లేదు, అందరూ మేలుకునే ఉన్నారు, చూస్తానే ఉన్నారు. మనకెందుకు అనుకుంటున్నారు. మన